బ్రేకింగ్ న్యూస్ ఏపీ చరిత్రలో ఇవాళ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ఈ రోజు తేదీ. సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి చేరుకోపోతూ ఉన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మట్టిని అక్కడ ప్రత్యేకంగా ఉంచి పూజలు జరుపుతూ ఉన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో అక్కడి రైతులు సంబరాలకు సిద్ధమవుతూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మట్టిని కూడా అక్కడ ఒక దగ్గర ఏర్పాటు చేశారు. అమరావతి రక్షణ కోసం ఈ ప్రత్యేక పూజలు కూడా జరుపుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే మంత్రి నారాయణ కూడా పనులను పర్యవేక్షించారు. 2 సభల్లో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం అంబరాన్ని అంటున్నాయి సంబరాలు. ఏపీ అంతటా కూడా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండబోతోంది అన్న ప్రతి ఒక్కరి మాటలో కూడా జై అమరావతి అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఆ ప్రాంగణంలో ఉన్నారు మనకు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రైట్ ఓవర్ టు యు రాజేష్. ఖచ్చితంగా 2015 అక్టోబర్ 22న ఇదే ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ కళ కనబడుతుందని చెప్పాలి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లు పాస్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతితో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో రైతులు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో అమరావతిలో 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేసిన ప్రాంగణానికి రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రాంగణాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. ఇది నా వెనక కనబడుతుందంతా కూడా 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన రోజు చేసినటువంటి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలను తీసుకొచ్చినటువంటి మట్టి. మొత్తం అమరావతి ఒక దేశం మొత్తాన్ని ఒక పవిత్రమైన మట్టిని తీసుకురావడం ద్వారా అమరావతి ఒక అద్భుతమైన నగరంగా ఒక ఇదిగా ఉండే విధంగా అమరావతి ఉంటుందని అప్పుడు భావించి ఈ మట్టిని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకుని ఇప్పటికే ఎన్డీఏ అదేవిధంగా కూటమి నేతలకు కొన్ని సూచనలు చేశారు. 6 గంటల తర్వాత ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించి సంబరాలు చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతిలోని శంకుస్థాపన చేసిన ప్రాంగణం వద్ద నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు కనబడుతున్నటువంటి అతిపెద్ద దీపాన్ని వెలిగించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ మట్టిని అన్నింటి కూడా ఆయన నమస్కరించబోతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో ఇంకా రాజధానికి ఎలాంటి ఆటంకాలు రాకోకుండా నిర్విఘ్నం లేకుండా పూర్తి స్థాయిలో రాజధాని కొనసాగాలని ఆయన ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. పూలతో అలంకరించారు. ఈ ప్రాంగణాన్నంతా కూడా పూలతో అలంకరించారు. 2015 అక్టోబర్ 22న ఎలాంటి కోలాహల వాతావరణం సందడి వాతావరణం ఉందో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి కోలాహల వాతావరణం ఇక్కడ అమరావతిలో మనకు కనబడుతుంది. చూడవచ్చు పూర్తిగా ఒక అద్భుతంగా దీన్ని డెకరేట్ చేసి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడ పూజల్లో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అమరావతి రైతులు భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ వీళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అమరావతికి చట్టబద్ధత రావడం ద్వారా రైతులతో పాటు ఆ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, నమ్మకం కలిగింది, ఒక ధైర్యం కలిగింది. ఇప్పటి వరకు రాజధానికి సంబంధించిన విషయంలో చట్టబద్ధత లేకపోవడంతో రాజధాని ఏమన్నా మారిపోతుందో, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే రాజధాని భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అమరావతికి చట్టబద్ధత వస్తున్న నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు రైతులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రత్యక్షంగా ఈ ప్రాంతానికి చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అమరావతి రైతులందరూ కూడా వస్తున్నారు. అమరావతి జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అనేక పోరాటాలు చేసిన జేఏసీ నాయకులను మాట్లాడదాము. అన్న ఏంటి ఈరోజు మళ్ళీ 2015లో అక్టోబర్ 22 ఇక్కడ ఇలాంటి కోలాహల వాతావరణం కనబడింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రైతులతో అధికారులతో ఇక కోలాహల వాతావరణం కనబడుతుంది. ఏం చెప్తారు ఈరోజు? ఇది ఒకటండి, ఇది పవిత్ర భూమి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పవిత్రమైనటువంటి నదుల నీళ్లను, మట్టిని, పుణ్యక్షేత్రాల మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పవిత్రంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతోమంది రాక్షసులు దీన్ని నాశనం చేయాలని చూసినా కానీ అది నాశనం అయిపోదు, ఎందుకంటే ఇది అమరావతి కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకసారి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అమరావతి రైతులుగా, ఎందుకు మీకు ఎంతటి స్వార్థం, ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అమరావతిపై కక్ష గడుతున్నారు?
ఈ రోజున ఈ పవిత్ర పుణ్యస్థలాన్ని చూడండి ఎంత అందంగా ముస్తాబైందో. దీన్ని దొంగల ప్రదేశంగా మార్చేవు నువ్వు 5 సంవత్సరాలుగా. ఇది పవిత్ర భూమి, పవిత్రమైనటువంటి స్థలం. ఈ స్థలాన్ని మీరు అపవిత్రం చేశారు 5 ఏళ్లుగా. అదే ఇంకా ఇకనైనా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజధాని ముందుకు సాగే అవకాశం ఉందంటారా? అవునండి, వాస్తవానికి ఇప్పటి వరకు బాగా పనులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తున్నారు, చక్కగా పనులన్నీ ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు, ప్లాట్లన్నీ బాగు చేస్తున్నారు, పైపులు వేస్తున్నారు, కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీనికి చట్టబద్ధత లేదని చెప్పేసి వాగాడో దానికి ఈ రోజున చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ యొక్క సన్నివేశాన్ని. ఈ రోజున ఒక అమరావతి రైతులకే కాదండి పండగ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే నాకంటూ ఒక రాజధాని ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వచ్చాడు, మీకు గెజెట్ లేదు, అసలు మీకు రాజధాని లేదని చెప్పేసి. ఈ రోజున నేను తలెత్తుకొని గర్వంగా చెప్పగలుగుతున్నా, నా రాజధాని అమరావతి, ఇదే పవిత్ర భూమి, ఇదే నా రాజధాని అని నేను గర్వంగా చెప్పగలనండి. ఇది మరికొంతమంది మహిళలు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చామండి. ఏంటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారా? చూడటానికి బాగుందని, చాలా బాగా చేశారు అన్నీ కూడా. ఏమనిపిస్తుంది రాజధానికి ఈ రోజు చట్టబద్ధ వచ్చింది అమరావతికి, మీకు ఏమనిపిస్తుంది? ఎంతో సంతోషంగా ఉందండి. మాకు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఆయన అభివృద్ధి ఆయన చేసినట్టు ఎవ్వరు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఎవ్వరూ చేయలేరు. మేము 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సేవకులం, కార్యకర్తలం అంతాను. మాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉందండి. మా పిల్లలు 2015లో వచ్చారమ్మా, అప్పుడు శంకుస్థాపన జరిగినప్పుడు అప్పుడు వచ్చాను. మళ్ళీ సెకండ్ టైం మోదీ గారు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాను. ఇక్కడ పెట్టారు కదా ఓపెన్ గ్రౌండ్స్లో. ఏ కార్యక్రమం జరిగినా నేను వస్తానండి. ఫస్ట్ నుంచి ఆ రోజు దసరా రోజు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని వచ్చాం. ఇప్పుడు కూడా దేవుడి దయ ఉంది మనందరికీ. ఓకే, ఒకసారి అటు అమరావతి రైతులకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో అమరావతికి చట్టబద్ధత విషయంలో న్యాయం జరిగిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అమరావతి సంబంధించిన ఉమెన్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాయపాటి శైలజ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మేడంతో కూడా, ఆమె రియాక్షన్ తీసుకుని. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో అత్యంత కీలకంగా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. మేడం, ఈ రోజు వస్తుందని అనుకున్నారు, ఎందుకంటే 5 ఏళ్లు పోరాటం అమరావతికి చట్టబద్ధ రాలేదు, మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తారు? సంతోషం అనేది ఎప్పుడైతే గత ప్రభుత్వాన్ని ప్రజలు దించేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో అప్పుడే మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాం. ఆ 5 ఏళ్ళు పడిన కష్టాలు మర్చిపోయి. ఇదేంటంటే డబుల్ సీల్ అన్నమాట. ప్రభుత్వం మారాక ఒక సీల్ పడి, కానీ ఇలాంటి పిచ్చోళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఏదైతే నిన్న అందరం చూసాం ఏం మాటలు మాట్లాడుతున్నారో, ప్రత్యేకంగా మన రాష్ట్రానికే వచ్చినాయి. అంటే ఒక చట్టబద్ధత తెచ్చుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎందుకు ఏర్పడిందంటే గత ఎక్స్పీరియన్సెస్ మనకి ఏదైతే చాలా మళ్ళీ అలాంటి తప్పు ఎవరూ చేయకుండా. అందుకని ఈరోజు అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం, పార్లమెంట్లో 2 సభల్లో కూడా పాస్ చేసుకున్నాము. చాలా క్లారిటీగా దేశం అంతా కూడా ఆమోద ముద్ర వేసింది. అసలు మనకి సంబంధం లేని పార్టీలు, లేకపోతే సెంటర్లో ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళకి అపోజిషన్లో ఉన్న పార్టీలు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసి ముద్ర వేశారు. అది అమరావతి గొప్పతనం. కానీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏదో కారణాలు చెప్పి వాకౌట్ చేశారు. ఎందుకంటే అని వాళ్ళకి మొహం చెల్లట్లా యాక్సెప్ట్ చేయడానికి. ఏదో రీజన్ చెప్పి దీంట్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి వాకౌట్ చేశారు. అయినా కూడా మద్దతు అమరావతికి ఉంది. కానీ ఈరోజు గెలిచాము. దాంట్లో భాగంగా ఇక్కడ మేమందరం కూడా అప్పుడు కష్టాలు పడ్డాం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో అందరం చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక క్యాపిటల్గా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ నేను జగన్ చెప్పాను. అంటే నేనే తెలివైన ఆయన ఫీలింగ్. నాకే కొత్త ఆలోచనలు వస్తాయి, తెలివైన ఆలోచనలు వస్తాయి, ఎవడు ఫాలో లేదు ఫీలింగ్. ముందు అమరావతి అన్నాడు ఎలక్షన్ ముందు. ఎలక్షన్ అయిపోగానే పవర్లోకి రాగానే 3 రాజధానులు అన్నాడు. అది అయిపోయింది. సౌత్ ఆఫ్రికా మోడల్ చెప్పాడు. మళ్ళీ ఓడిపోయాక మళ్ళీ కొంచెం సంకేతాలు పంపించారు, మేము ఓకే అమరావతి కానీ వాళ్ళ ఏదైతే సజ్జలు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి కొంచెం హింట్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్. మరి ఆ రోజు ఎందుకు రాలేదండి ఆలోచన? నువ్వు ఈ 19లో ఎలక్షన్కి వెళ్ళకముందే మాట చెప్పి వెళ్ళాలి కదా. రాజధాని అని చెప్పి
ఎలక్షన్కి వెళ్తేనే గెలుస్తా అని అనుకున్నావు కాబట్టి ఆ రోజు రాజధాని పేరు చెప్పి మోసం చేసావు. మళ్ళీ మోసపోవటానికి ఎవ్వరు కూడా రెడీగా లేరండి. ఆల్రెడీ చూశారు, ఒకసారి నమ్మి మోసపోయారు. నిన్న ఈరోజు మాట్లాడే మాటలు కూడా చూస్తున్నాం. మళ్ళీ అంతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత వెర్రాళ్ళేం కాదు ప్రతిసారి నమ్మి వేయటానికి. ఆయన వచ్చేదే లేదు, మార్చేది లేదు, అది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ మేడం. శిరీష గారు మీరేం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. 2015 లాంటి ఆ రోజు జరిగినటువంటి వాతావరణం ఇక్కడ రైతుల్లో కానీ ఇక్కడ ప్రజల్లో కనబడుతుంది అని చెప్తారు. నిజంగా చాలా పండగ వాతావరణం ఇక్కడ కనుక మీరు చూసుకుంటే, ఆ రోజు గతంలో 365 రోజులు అయినందుకు గుర్తుగా మేము ఇక్కడ మేము కన్నీటి వ్యధ ఆ రోజు 365 అమరావతి ప్రాంతానికి. పోలీసు ఉన్నతాధికారులు కూడా మహిళా కమిషన్ చైర్మన్ రాయబట్టి శైలజ స్వీట్స్ ఇస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. అమరావతి అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం, ప్రతి చోట కూడా ఇదే విధంగా స్వీట్స్ పంచి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధ రావడం యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమంగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతికి చట్టబద్ధత అనేది రైతులతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మళ్ళీ రాజధానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధ రావడం, భవిష్యత్తులో అమరావతి రాజధాని ఉండబోతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ రాజేష్, మనం చూసాం మీరు అన్నట్టుగా ఎంతో మంది సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం 6 గంటలకు దీపారాధనతో ఈ కొత్త రాజధానిని వెల్కమ్ చెప్దామంటూ నారా లోకేష్ కూడా పిలుపునిచ్చారు. అండ్ గతంలో అదే ప్రాంతంలో మోదీ వచ్చినప్పుడు నీళ్లు మట్టిని తీసుకొచ్చారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల అంటే అన్ని ప్రదేశాల మట్టిని తీసుకొచ్చి అక్కడ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారు. దానిపైన ఎలాంటి అభిప్రాయాలు అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి? ఎస్ అంటే 2015లో తీసుకొచ్చినటువంటి మట్టి అవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మట్టి నీరు తీసుకొచ్చారు. తీసుకురావడం ద్వారా అన్ని ప్రాంతాల పుణ్యక్షేత్రాల మట్టిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి ఒక దేవతల రాజధానిగా, పవిత్రమైన రాజధానిగా ఉంటుందనే కాన్సెప్ట్తో అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ దేవాలయాలు ఉన్నటువంటి మట్టిని అన్నింటి కూడా తీసుకొచ్చినటువంటి అన్ని ప్రదేశాల్లో వివిధ నదుల నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ కలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని చెప్పబోతున్న ఆ రోజు ఎందుకు ఈ రాజధానిని ఎంపిక చేశాము, రాజధాని మీద చంద్రబాబు ప్రసంగించే అవకాశం కనబడుతుంది. దానికంటే ముందు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేసి దీపం వెలిగించి అమరావతి వెలగబోతుందంటూ ఆయన ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి శిలా ఫలకాలని మొత్తం కూడా పూర్తిగా పూలతో అలంకరించినటువంటి పరిస్థితి చూడొచ్చు. 2015 అక్టోబర్ 20 దసరా పండుగ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కృతమైనటువంటి శిలా ఫలకాలు ఇప్పటికీ శాశ్వతంగా అమరావతిలోనే ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ఈ మొత్తం కూడా ముళ్ళ కంపలతో నిండిపోయిన నేపథ్యంలో కూటమి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తిగా క్లీన్ చేసి మొత్తం కూడా ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులతో పాటు విజయవాడ, గుంటూరు నుంచి అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలి వస్తున్న అమరావతికి చట్టబద్ధత వచ్చింది. పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా ఉండబోతుంది. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన రాజధాని మారదు కాబట్టి పూర్తి స్థాయి దృశ్యాలను చూడడానికి ఇక్కడ తరలి వస్తున్నారు. ఇది చూస్తున్నాం కదా, ఇదంతా కూడా అప్పట్లో భారీ హోమాలు చేశారు. ఈ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా యజ్ఞాల హోమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంగణాన్ని కూడా పూలతో అలంకరించి అత్యంత సుందరంగా అయితే తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రాబోతున్నారు. అధికారులు అప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాజధానితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఎందుకంటే అమరావతి చట్టబద్ధత అనేది చాలా రోజులుగా భూములు ఇచ్చిన రైతులే కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే రాజధాని మారడం అనేది రాష్ట్రానికి ఇబ్బంది. 10 ఏళ్లు పైన అయిపోతుంది రాజధాని ఏర్పడి. 2014 రాష్ట్రం ఏర్పడితే ఇప్పటివరకు ఒక రాజధాని లేకుండా పోయింది. దానివల్ల ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజధానిగా అమరావతి రాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం పాల్గొనబోతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు ఆ ప్రత్యేక రాజధాని అమరావతి, ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉండబోతోంది. దానికి సంబంధించి 2 సభల్లో కూడా ఆమోద ముద్ర పడింది. ఇక రాష్ట్రపతి సంతకం తరువాత దానికి గెజెట్ రూపం వస్తుంది. దీంతో శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతోంది. ఎప్పుడైతే 2 హౌజెస్ లో కూడా బిల్ పాస్ అయిందో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ట్వీట్ చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ 2026 పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై ఆయన హర్షం
వ్యక్తం చేశారు. విభజన తర్వాత రాజధాని లేక సతమతమైపోయిన ఆంధ్రప్రదేశ్కు నిజంగా ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప స్థిరత్వాన్ని తెచ్చిపెట్టిందన్నారు. చూడొచ్చు, స్టెబిలిటీ అని చెప్పి ఆయన అందులో రాశారు. అమరావతి పునాది వేసినప్పటి నుండి కూడా నేటి వరకు అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, అమరావతి ప్రాంగణంలో ఎక్కడైతే ఫౌండేషన్ స్టోన్ లే చేశారో అప్పుడు అక్టోబర్ 22, 2015లో PM నరేంద్ర మోదీ ఆ ప్రాంతానికి మట్టి నీళ్లు తీసుకొచ్చారు. ఫౌండేషన్ స్టోన్ అక్కడ పెట్టారు. మళ్ళీ అదే ప్రాంతంలో 12 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతాన్నంతా కూడా శుద్ధి చేసి అక్కడ పూజాధికాలు చేయడానికి, ప్రత్యేకంగా పూజలు చేయడానికి, అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా అమరావతి రాజధాని ఇంకపై ముందుకు వెళ్ళాలి అన్న ఒక సత్సంకల్పంతో అక్కడ ఒక దీపారాధనతో మొదలు పెట్టబోతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు దీపారాధన చేసిన వెంటనే ఏపీ ప్రజలందరూ కూడా తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి దీప ఆరాధనతో కొత్త రాజధాని అమరావతికి స్వాగతం పలకాలి అని అంటూ నారా లోకేష్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి రాబోతున్నారు. ఇప్పటికే ఆ రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఆ ప్రాంగణానంతా కూడా ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తూ ఉన్నారు. నరదృష్టి సోకితే మొత్తం కూడా నుజ్జు అయినట్టు ఎవరి దృష్టి సోకకుండా రాజధాని అజరామరంగా వెలగాలి అని చెప్పి అక్కడ ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన గౌరవంగా చంద్రబాబు నాయుడు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. అమరావతి ఇకపై ఆంధ్రప్రదేశ్కు గుండెకాయగా, అలాగే దేశానికే గర్వకారణంగా అమరావతి అన్స్టాపబుల్, ద హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్యూచర్ ప్రైడ్ ఆఫ్ నేషన్ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అందరూ కూడా అమరావతి